అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే ఆదిమూలం గారి మీద వచ్చినటువంటి వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు ఆ వీడియో వచ్చిన వెంటనే మా దృష్టికి మేము ప్రజలకు సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేసాం. దానిపైన పూర్తిగా ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాం. తదుపరి చర్యలు దాని మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎవరిపైనా సరే ఒక ఆరోపణ రావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము ఫారెన్సిక్ రిపోర్ట్ దానికోసం పంపిస్తున్నాం. దాని ఆథెంటికేషన్ వెరిఫై చేయడానికి ఏదైతే వీడియో వచ్చిందని ఆ వీడియో నిజంగా ఒరిజినలా కాదా అన్న దాని మీద కూడా మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాన్ని మేము ఫారెన్సిక్ దానికి పంపిస్తున్నాం. దాన్ని ఆథెంటికేషన్ వెరిఫై చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కనుక ముందు మేము వారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వీడియో చూస్తే వైరల్ అవుతుంది. ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే వారి మీద చర్యలు ఉంటామనేది ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పార్టీ నియమావళికి అనుకూలంగానే మేము వెళ్ళామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఎన్నో ప్రాంతాలు బుడుమేరు ఏరుతో వరద నీరుతో మునిగిపోయినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విపత్తు వచ్చిన వెంటనే వారు రోజుకి 20 గంటలు చెప్పిన కలెక్టర్ ఆఫీసులోనే ఉంటూ వారు సహాయ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే విపత్తు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి వారు సహకారం అందిస్తూ సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ బాధితుడికి భరోసా కల్పిస్తూ మరి కలెక్టర్ ఆఫీసులోనే నివాసం ఉంటూ వారు పనిచేసినటువంటి తీరు మీరు అందరూ కూడా చూసిందే. అంటే ఏ నాయకుడైనా సరే ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వారి పక్షాన్ని నించొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన నిజంగా అందరికీ ఆదర్శంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక నాయకుడు కాదు, నాయకుడితో లక్షణంతో పాటు సేవకుడిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి నేను ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకత్వం చూపిస్తూనే ఒక సేవకుడిగా వారి యొక్క సేవలు అందిస్తున్నటువంటిది మరి అందరూ కూడా చూసినటువంటి తీరు. అలాగే వారు పాల్గొన్నటువంటి సహకారంలో వారు అందిస్తున్నటువంటి సహకారంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంతో మమేకమై వారికి తోచినటువంటి సహాయం చేస్తూ అటు ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే మా కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వ అధికారులతో మమేకమై వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది ఇలాగుంటే మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారు బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది కనుక దానికి గేట్లు ఏదో ఎత్తేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అటు వాక్కి వంకకి కానీ లేకపోతే నదికి ఏరుకు తేడా తెలియనట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు మనందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే సహకారంలో ఈ వరద ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వారు సహకారం అందించకుండా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆయన పదవిలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మరి సమీక్షించినటువంటిది కూడా లేదు. ఈరోజు ఈ వరద ముంపు కూడా గత ప్రభుత్వం ఒక నిర్వాహకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా వారు చేసినటువంటి అక్రమ మైనింగ్ కూడా ఒక కారణం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే మేము తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలుసుకొని
ఒక విమర్శ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇష్టానుసారం మాట్లాడడం పద్ధతి కాదు. ఇలాంటి విపత్తు టైంలో రాజకీయం చేయడం, బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు చాలా విపత్తులు, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరికి తోసినటువంటి సాయం ఆ సీఎం రిలీఫ్ ఫండ్లో చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసినటువంటి సాయం ఖచ్చితంగా ప్రజలకి అందుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.